హార్డ్వేర్. వాట్ ఈజ్ నెట్వర్క్ హార్డ్వేర్? దీనిలో ఉన్న రకాలు ఏంటి, దీనిలో ఉన్న ఫంక్షన్స్ ఏంటి? ఇదొక 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? సరే, అసలు నెట్వర్క్ హార్డ్వేర్ అంటే ఏంటి? ఇది కమ్యూనికేషన్కి ఒక ఫిజికల్ ఎక్విప్మెంట్ అన్న. ఇంటరాక్షన్ బిట్వీన్ డివైసెస్ ఆన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. కంప్యూటర్ నెట్వర్క్లో ఒక నెట్వర్క్ ఇంకొక నెట్వర్క్ మధ్యన వాడే ఒక ఫిజికల్ డివైస్నే నెట్వర్క్ హార్డ్వేర్ అంటారు. ఓకేనా? సో ఇది మీకు బాగా తెలియాలి అనుకుంటే ఇందులో ఎవరైనా సరే ఫైబర్ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో మన ఇంటికి ఫైబర్ కనెక్షన్ తీస్తారు కదా, అదే వైర్ నుంచి 12 కనెక్షన్లు తీయచ్చు. సో ఆ వైర్ని నెట్వర్క్ హార్డ్వేర్ అంటారు. మన ఇంటికి కనెక్షన్ తీస్తారు కదా, ఫైబర్ నుంచి ఒక పీస్ తీసుకొని వచ్చి మనకు కనెక్ట్ చేస్తాడు ఇంటర్నెట్ ఫైబర్కి. ఓకేనా? సో అదే కేబుల్ నుంచి 12 కనెక్షన్లు ఇవ్వచ్చు. ఆ 12 కనెక్షన్ని ఒక బాక్స్ లాంటి దాన్ని కనెక్ట్ చేస్తాడు. ఆ బాక్స్నే నెట్వర్క్ హార్డ్వేర్ అంటారు. సో దాని పేరు మారుతుంది నాన్న. ఓకేనా? దాని పేరు వేరు. సో ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ని నెట్వర్క్ హార్డ్వేర్ అంటారు. ఓకే. సో అంటే ఈజీగా కమ్యూనికేట్ అవ్వడానికి కంప్యూటర్ నెట్వర్క్లో ఒక డివైస్కి ఇంకొక డివైస్కి ఈజీగా ఇంటరాక్షన్ జరగడానికి యూజ్ చేసే ఒక ఫిజికల్ ఎక్విప్మెంట్. కంప్యూటర్ నెట్వర్క్ ఫిజికల్ ఎక్విప్మెంట్ కాదు, ఇక్కడ నెట్వర్క్ హార్డ్వేర్ అనేది ఫిజికల్ ఎక్విప్మెంట్. ఓకే. దీస్ కాంపోనెంట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంక్లూడ్స్ ఎ వెరైటీ ఆఫ్ హార్డ్వేర్ టైప్స్. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఈచ్ సర్వింగ్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. ఓకేనా? ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. సరే చూద్దాం ఆ పనులు ఏంటో చూద్దాం. కామన్ ఎగ్జాంపుల్స్ నెట్వర్క్ హార్డ్వేర్స్ అంటే రోటర్స్, స్విచ్చెస్, మోడెమ్స్, హబ్స్, బ్రిడ్జెస్. ఏం లేదు, నీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మన స్ట్రీట్లో ఒక 5గురికి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి, ఫైబర్ కనెక్షన్. సో అప్పుడు ఏం చేస్తారు, వచ్చిన అతను మీ ఈదులో ఎక్కడో పోల్ ఉంటుంది, కరెంట్ స్తంభం ఉంటుంది కదా, కరెంట్ స్తంభం దగ్గర ఒక బాక్స్ కనిపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, వైర్ కట్టేసి ఒక చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది. ఆ బాక్స్ నుంచి ఎంతమందికి కావాలో అందరికీ కనెక్షన్లు లాగుతాడు. ఓకేనా? సో దాన్ని మనకి రూటర్స్ అంటారు. ఓకేనా? స్విచ్చెస్, మోడెమ్స్ అంటే ఏంటి తెలిసిన, మన ఇంటికి ఇందాక చూపించాను కదా ఇలా ఉంటుందని, పైన ఇలా 2 ఉంటాయి, దాన్నే మోడెమ్ అంటారు. మన ఇంట్లో ఉంటుంది, ఇంటర్నెట్ కనిపిస్తుంటుంది, మీరు ఇంట్లో పెట్టుకుంటారు కదా, దాన్నే మోడెమ్స్ అంటారు. అలాంటి హబ్స్ ఉంటాయి. హబ్స్ అనే కనెక్షన్ దేనికంటే 12 మందికి ఒకేసారి కనెక్షన్ ఇస్తాడు, దాన్ని హబ్ అంటాడు. బ్రిడ్జెస్ దానికైనా పెద్ద కనెక్షన్స్ అవి. ఓకేనా? సో దీస్ డివైసెస్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నా. ఓకేనా? ఈ డివైసెస్ ఏం చేస్తాయంటే డేటాని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, చాలా వైడ్ ఏరియా నెట్వర్క్స్, చాలా దూరం. సో ఇప్పుడు ఇంటర్నెట్ మీ ఇంటికి కావాలి, మీ ఇల్లు టౌన్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, కానీ అక్కడెక్కడో ఉన్న ఇంటర్నెట్ మీ ఇంటి వరకు ఎలా వస్తుంది? ఫోన్ ఇంటర్నెట్ అనట్లేదు నాన్న నేను, ఫైబర్. ఇంటికి వైరస్ లాగుతాం కదా, ఫైబర్. ఇప్పుడు వచ్చేసాయి ఎయిర్ ఫైబర్స్ వచ్చేసాయి. ఎయిర్ ఫైబర్ గురించి నేను అనట్లేదు, ఎయిర్ ఫైబర్ కాదు. ఓకేనా? సో వైర్తో వచ్చినవి. ఓకేనా? సో ఇంతవరకు నీకు ఎంత దూరం ఎలా వస్తుంది? ఇంత దూరం, చాలా దూరం డేటా ఎంత దూరం వస్తుంది? దీనికి గల కారణం ఈ నెట్వర్క్ హార్డ్వేర్స్ని యూజ్ చేస్తారు. ఈ స్విచ్చెస్ని, రూటర్స్ని, మోడమ్స్ని, హబ్స్ని యూజ్ చేసుకొని అలాగా అక్కడ ఉన్న డేటాని అలా తీసుకొచ్చి మన ఇంటికి కనెక్షన్ వస్తుంది. ఓకేనా? సరే నెక్స్ట్, ఈ నెట్వర్క్ హార్డ్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎనీ నెట్వర్క్, ఏ నెట్వర్క్ అవని, దాంట్లో ఈ నెట్వర్క్ హార్డ్వేర్స్ ఏవైతే రూటర్స్, మోడెమ్స్, స్విచ్లు, హబ్లు ఉన్నాయో ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ద చాయిస్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద నెట్వర్క్ హార్డ్వేర్ కెన్ ఏ నెట్వర్క్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ద పర్ఫార్మెన్స్. సో ఈ నెట్వర్క్ హార్డ్వేర్ని డిపెండ్ చేసుకొని దాన్ని బట్టే నీ ఇంటర్నెట్ పర్ఫార్మెన్సు, నీ రియలబిలిటీ, అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎంత దూరం స్కేల్ అయ్యావు, ఇవన్నీ కూడా ఈ నెట్వర్క్ హార్డ్వేర్ని బేస్ చేసే ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఇందులో ఒక్కొక్క టైప్ గురించి మాట్లాడదాం. రూటర్స్ ఆర్ డివైసెస్ దట్ కనెక్ట్ మల్టిపుల్ నెట్వర్క్స్ టుగెదర్. ఒకదాని నుంచి మల్టిపుల్ నెట్వర్క్స్ ఇవ్వచ్చు. అండ్ డైరెక్ట్ డేటా ప్యాకెట్స్ బిట్వీన్ దెమ్. ఒకదానికి ఇంకో దానికి మధ్యన డైరెక్ట్ డేటా ప్యాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, రూటర్స్ గురించి మాట్లాడుతాను. ఈ రూటర్స్ అనేవి మల్టిపుల్ నెట్వర్క్స్కి ఒకేసారి కనెక్ట్ అవుతాయి. సో మీకు అసలు రూటర్స్ అంటే ఏంటనేది ఒక ఇమేజ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఒకసారి చూద్దాం. వీటిని రూటర్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నీకు ఇమేజ్ తెలిస్తేనే నీకు క్వశ్చన్ మీద క్లారిటీ వస్తుంది. వీటిని రూటర్స్ అంటారు. ఓకే చూద్దాం. సో ఈ రూటర్స్
ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. డైరెక్ట్ డేటా ప్యాకెట్స్ వీటి మధ్యన ఉంటాయి. ఇవి దే ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ డిటర్మైన్ ద బెస్ట్ పాత్ ఫర్ డేటా టు ట్రావెల్ అక్రాస్ ద నెట్వర్క్. నెట్వర్క్ గుండా అక్రాస్ ద నెట్వర్క్స్ గుండా డేటా వెళ్ళడానికి చాలా బాగా అది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి ఈ రూటర్స్ అని చెప్తూ వచ్చాడు. రూటర్స్ ఆర్ ఫండమెంటల్ అండ్ ఫెసిలిటేటింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ బోత్ హోమ్ అండ్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్. ఇంట్లోనే వాడుకోవచ్చు, బయటన ఏవైనా షాప్స్లో కానీ కంపెనీస్లో కానీ ఎక్కడైనా ఈ రూటర్స్ని వాడతారు అని చెప్తూ వచ్చాడు. రూటర్స్ అంటే ఇమేజ్ చూపించాను, ఒక ఐడియా వచ్చింది మీకు. ఓకేనా? సో అదేవిధంగా మీకు రూటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ స్విచెస్ ఆర్ నెట్వర్క్ డివైసెస్ దట్ మల్టిపుల్ డివైసెస్ ఆన్ యువర్ లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్, ల్యాన్ కేబుల్ అంటారు. గుర్తుందా మీకు ఏమిదే? ల్యాన్ కేబుల్. సో ఈ ల్యాన్ గురించి మనం మాట్లాడుకుంటే స్విచెస్ అనేవి ఇవి ఒక నెట్వర్క్ డివైసెస్. ఇవి ఏం చేస్తాయంటే మల్టిపుల్ డివైసెస్, ల్యాన్లో ఉన్న మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అదేవిధంగా ఇవి మ్యాక్ అడ్రసెస్ని యూజ్ చేసుకుని డేటాని ఫార్వర్డ్ చేస్తాయి కరెక్ట్ డెస్టినేషన్కి. మ్యాక్ అడ్రస్ లేదా ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకుని తనకు కావాల్సిన డెస్టినేషన్, కరెక్ట్ డెస్టినేషన్కి డేటాని ఫార్వర్డ్ చేస్తాయి. నెక్స్ట్, కనెక్ట్ ల్యాన్ స్విచెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మేనేజింగ్ డేటా ట్రాఫిక్ ఎఫెక్టివ్లీ టిపికల్లీ ఇంజన్ ఎఫిషియెంట్ కమ్యూనికేషన్. ఏం లేదు అలా. సో వాడు ఏం చెప్పాడంటే మ్యాక్ అడ్రస్ని యూజ్ చేసుకుని డేటాని కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడ పంపిస్తాయి. ఓకే, తర్వాత ఈ ల్యాన్ స్విచెస్ నువ్వు కనెక్ట్ చేసినప్పుడు సో ఇవి డేటా ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాయి. ఈ ల్యాన్ స్విచెస్ అనేవి డేటా ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాయి. ఎంత డేటా వెళ్ళాలి, ఎక్కడితో ఆగిపోవాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎంత స్పీడ్ అవుట్పుట్ ఉండాలి. సో ఇది అంతటిని కూడా ఈ ల్యాన్ స్విచెసే మేనేజ్ చేస్తాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, మోడెమ్స్ are devices that convert digital data from a computer into a format suitable for transmission over analog communication lines such as telephone lines for instance. ఏం లేదన్న, మోడెమ్స్ అంటే మీకు పోస్ట్ ఆఫీసెస్లో కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉంటుందండి. అక్కడ మోడెమ్స్ని ఎక్కువ వాడతారు. ఈ మోడెమ్స్ అనేవి డిజిటల్ డేటాని, ఒక కంప్యూటర్లో ఉన్న డిజిటల్ డేటాని ఒక ఫార్మెట్ కింద కన్వర్ట్ చేసి ఒకదాని గుండా కమ్యూనికేషన్స్ లైన్స్ గుండా లేదా టెలిఫోన్స్ లైన్స్ గుండా ఈజీగా పాస్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ మోడెమ్స్. ఓకే, సరే. నెక్స్ట్, ఇవి ఈ రోజుల్లో చాలా తక్కువ వాడుతున్నారు. ఈవెన్ రెసిడెన్షియల్ సెట్టింగ్స్లో కూడా స్టిల్ ప్లే ఏ పార్ట్ ఇన్ నెట్వర్కింగ్ ఇన్ సర్టైన్ లొకేషన్ వితౌట్ డిజిటల్ కనెక్టివిటీ. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్ అని చెప్పాను కదా, ఆ కంప్యూటర్ నెట్వర్క్స్ లేనప్పుడు, అటువంటి టైప్ ఆఫ్ కనెక్షన్స్ లేనప్పుడు మనం ఈ మోడెమ్స్ని యూజ్ చేస్తారు. ఈ రోజుల్లో బాగా తగ్గిపోయిందని చెప్తున్నాడు. దే ఆర్ లెస్ కామన్ నౌ డేస్. ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది మోడెమ్స్ యూజ్ చేయడం. ఓకే, నెక్స్ట్, హబ్స్. ఇది ఒక బేసిక్ నెట్వర్క్ డివైస్ నాన్న. ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ ఈథర్నెట్ డివైసెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. నీ ఇంటికి ఒక ఫైబర్ నెట్ కావాలంటే ఒక వైర్ పీకుతాడు. ఓకేనా, అది వేరే ప్రాంతం నుంచి వస్తుంది ఇక్కడికి. దానికి ఈ వైర్కి మధ్యన ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైసెస్ని హబ్స్ అని అంటారు. సో ఒక్కసారి ఇమేజ్ ఇలా ఉంటాయి, వీటిని హబ్స్ అంటారు. ఒకదాని నుంచి 12 కనెక్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా, చూడండి, మీరు ఎక్కువ మూవీస్ చూసేటప్పుడు సర్వర్ రూమ్స్లో ఇది చూస్తారండి. సర్వర్స్లో ఇవి చూస్తారు మీరు ఎక్కువ. ఓకేనా, ఇలా సర్వర్స్ కనెక్ట్ ఉంటాయి, మల్టిపుల్ వైర్స్ ఒకే దానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. వీటిని హబ్స్ అంటారు. ఓకేనా, సరే చూద్దాం. ఈ హబ్స్ ఏం చేస్తాయంటే ఈథర్నెట్ కనెక్షన్స్, మల్టిపుల్ ఈథర్నెట్ డివైసెస్ని ఒకే దగ్గర కలుపుతాయి ఈ హబ్ అనేది. సో చూడండి, ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో ఎన్ని ఇంటర్నెట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, పోనీ 5 సిస్టమ్లకి ఇంటర్నెట్ వెళ్తుంది. ఎక్కడి నుంచి? ఇక్కడ హబ్ నుంచి. ఓకేనా, సో ఈ విధంగా మల్టిపుల్ డివైసెస్కి ఇంటర్నెట్ వెళ్ళడానికి యూజ్ చేసే డివైస్నే హబ్ అని అంటారు. ఓకేనా, సరే చూద్దాం. సో మేకింగ్ దెమ్ ఫంక్షన్ యాజ్ ఏ సింగిల్ నెట్వర్క్, ఒకే నెట్వర్క్లో పనిచేస్తాయి. దే బ్రాడ్కాస్ట్ డేటా టు ఆల్ కనెక్టెడ్ డివైసెస్, దాంతో కనెక్ట్ అన్ని డివైసెస్ కూడా డేటాను ఫార్వర్డ్ చేస్తాయి. బట్ డైరెక్ట్ ట్రాఫిక్ టు స్పెసిఫిక్ డెస్టినేషన్స్. సో దానికి ఎక్కడికైతే పర్ఫెక్ట్గా ఏ డెస్టినేషన్కి అయితే ఇంటర్నెట్ వెళ్ళాల్సి ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ఈ హబ్స్ని బాగా యూజ్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. లాస్ట్, బ్రిడ్జ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి చూడండి అన్న. వీటిని బ్రిడ్జెస్ అంటారు నాన్న. ఇప్పుడు ఇందాక హబ్స్ గురించి మాట్లాడాం కదా, హబ్స్ గురించి మనం మాట్లాడాం. ఇక్కడ ఒక హబ్ ఉంది, హబ్ నుంచి డివైసెస్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ మల్టిపుల్ ఈథర్నెట్ డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి.
ఒక హబ్బు, ఇదొక హబ్బు, ఇదొక హబ్బు, ఇదొక హబ్బు. 4 హబ్స్‌ని కూడా ఒక దానికి కనెక్ట్ చేస్తారు. దాన్నే బ్రిడ్జ్ అంటారు. ఇదిగోండి. ఒక బ్రిడ్జ్‌కి 4 హబ్బులు కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. 4 కాదు అంతకన్నా ఎన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇదిగోండి. చూడండి. ఒక బ్రిడ్జ్‌కి ఎన్ని హబ్బులు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. పిక్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి. ఇదిగోండి. ఒక బ్రిడ్జ్‌కి ఇదొక హబ్బు, ఇదొక హబ్బు, ఈ సిస్టమ్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. దాన్నే బ్రిడ్జ్ అంటారు. ఓకేనా? సరే దీని గురించి మనం మాట్లాడుకుందాం. ద బ్రిడ్జెస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ 2 సెపరేట్ ల్యాండ్స్ టు డివైస్ ఎ లార్జ్ ల్యాండ్ ఇంటూ 2 స్మాలర్ మోర్ డ్యామేజబుల్ సెగ్మెంట్స్. ఏం లేదు నాన్న. బ్రిడ్జెస్ అంటే ఏంటంటే 2 హబ్స్‌ని కనెక్ట్ చేసేది, లేదా 2 ల్యాండ్స్‌ని లేదా సపరేట్ ల్యాండ్స్‌ని ఒక దగ్గర కనెక్ట్ చేసి ఒక చిన్న మేనేజబుల్ సెగ్మెంట్ కింద ఉంచేదాన్నే బ్రిడ్జ్ అని అంటారు. అర్థమైందా? 2 హబ్స్, హబ్ 1 నుంచి ఎన్నో నెట్వర్క్స్ ఉన్నాయి, హబ్ 2 నుంచి ఎన్నో నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ 2 కనెక్ట్ చేయడానికి మధ్యన బ్రిడ్జ్ని వాడాం. ఆ బ్రిడ్జ్ అంటే ఏంటి? 2 ల్యాన్స్ కానీ, లేదా పెద్ద ల్యాన్ పోర్ట్స్ కానీ, లేదా 2 హబ్స్ని కానీ కలపడానికి వాడే ఒక నెట్వర్క్ని లేదా ఒక కనెక్షన్ని బ్రిడ్జ్ అని అంటారు. ద ఫిల్టర్ ట్రాఫిక్. సో ఈ హబ్ 1 నుంచి వచ్చిన ట్రాఫిక్ని, ఇంటర్నెట్ ట్రాఫిక్ని, హబ్ 2 నుంచి వచ్చిన ఇంటర్నెట్ ట్రాఫిక్ని, మనం ఎలా రోడ్డు మీద ఎక్కువ బళ్ళు అయిపోతే ట్రాఫిక్ అయిపోద్దో, ఇంటర్నెట్ కూడా యూసేజ్ పెరిగే కొద్దీ కూడా ఇంటర్నెట్ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ఓకేనా? సో ఇవి దాన్ని ఫిల్టరేట్ చేస్తాయి. ఆ ట్రాఫిక్ని ఫిల్టరేట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెడ్యూస్ నెట్వర్క్ కంజెషన్ బై ప్రివెంటింగ్ అన్నెసెసరీ డేటా. ఇప్పుడు మనం ఫోన్లోనే ఇన్స్టా మాత్రమే చూస్తున్నాం. డేటా ఇన్స్టాకి మాత్రం అవ్వదు. బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ రన్ అవుద్ది, బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏవేవో రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో అంటే అక్కడ అన్నెసెసరీగా డేటా పనిచేస్తుంది. సో అలాంటి అన్నెసెసరీ డేటాను ఆపడానికి, ఈ ట్రాఫిక్ని అంతా ఆపడానికి బ్రిడ్జెస్ని వాడతారు. సో ఇది నెట్వర్క్ హార్డ్వేర్స్ అండి.